మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001177550. ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. పూర్తిగా ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 స్థానాల్లో కూడా టీడీపీ జనసేన అభ్యర్థులు ఆ విజయం సాధించారు. కొంతమంది, మరికొంతమంది విజయానికి చేరువలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే గతంలో 15 స్థానాల్లో వైసీపీ గెలిచినప్పటికీ ఈసారి మాత్రం ఒక్క సీట్లో కూడా వైసీపీ అభ్యర్థి లీడ్లో కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అయితే వైసీపీకి సంబంధించినటువంటి ఘోర పరాజయం తర్వాత టీడీపీ కార్యకర్తల్లో కొత్త జోష్ కూడా నెలకొంది. ప్రధానంగా పల్నాడు, గుంటూరు జిల్లాల్లో చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లాలో అసలు వైసీపీ పూర్తిగా గెలిచినటువంటి పరిస్థితి. ఇక్కడ టీడీపీకి గత ఎన్నికల్లో ప్రాతినిధ్యం లేదు. ఈసారి చూసినట్లయితే సేమ్ సీన్ రిపీట్ అయింది. ఇక్కడ ఈరోజు వైసీపీకి ప్రాతినిధ్యం కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఈ నేపథ్యంలోనే కార్యకర్తలు ఉత్సాహం నెలకొంది. అయితే ఆ ఉత్సాహం కాస్త కొంత అత్యుత్సాహంగా మారి వివాదాలకు కూడా దారితీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నరసరావుపేటలో ఉన్నాం. ఇక్కడ మన వెనకున్నటువంటి ఏదైతే ఇది ఉందో కోడెల శివప్రసాదరావు హయాంలో క్రీడా ప్రాంగణం ఏదైతే స్టేడియం కట్టడం జరిగింది, దీనికి కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంగా పేరు పెట్టారు. అయితే తర్వాత 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంగా మార్చడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఇక్కడ గతంలో ఏం జరిగినా కూడా కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణం అని చెప్పేవాళ్ళు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం అని చెప్పడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఎలక్షన్ కూడా వచ్చిన నేపథ్యంలో అక్కడ ఏదైతే ఆ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణం అయితే కోడెల శివప్రసాదరావు పేరుకి ఏదైతే ఉందో ఆ పేరుకి పెయింట్ వేయటం జరిగింది. అయితే ఆ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడే ఒక ఏదైతే శిలాఫలకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శిలాఫలకం కూడా వైసీపీ నేతలు ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ శిలాఫలకం ఏర్పాటు చేశారు. అప్పటి మంత్రులు బొత్స సత్యనారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, అప్పటి హోంమంత్రి అయినటువంటి మేకతోటి సుచరిత వీళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ నరసరావుపేటలో గత 20 ఏళ్లుగా కూడా టీడీపీ గెలవని పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం టీడీపీ అభ్యర్థి విజయానికి అతి చేరువలో ఉన్నారు. ఆల్మోస్ట్ 20,000 మెజారిటీతో ఉన్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు పూర్తిగా జోష్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ర్యాలీ చేసుకుంటూ ఇక్కడ నరసరావుపేట పురవీధుల్లో తిరిగారు. అయితే ఇక్కడికి ఏదైతే స్టేడియం దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వేసినటువంటి శిలాఫలకం చూడటంతో వెంటనే వాళ్ళల్లో కోపం కట్టలు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. సో వెంటనే అక్కడ ఏదైతే మలాడుతో శిలాఫలకాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. అయితే మొదట కొంత పగిలినప్పటికి కూడా వాళ్ళు శాంతించలేదు. పూర్తిగా ఏదైతే శిలాఫలకాన్ని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. శిలాఫలకం ధ్వంసమై కింద ముక్కలు ముక్కలుగా పడిపోయినటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. సో దీంతో పోలీసులు అలర్ట్ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరినీ చెదరగొట్టడం జరిగింది. అలాగే నరసరావుపేటలో ఈ విధమైనటువంటి ఘటనలు చోటు చేసుకుంటే గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే మంత్రి ఏదైతే విడదల రజని ఉందో విడదల రజని కార్యాలయం వద్ద టీడీపీ నేతలు సంబరాల పేరుతో అక్కడ ఉన్నటువంటి జెండాను పీకివేయడం జరిగింది. అలాగనే మంత్రి విడదల రజని కార్యాలయం మీద రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో అద్దాలు కూడా పగిలినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా పోలీసులు రంగంలోకి దిగి ఏదైతే అక్కడ ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలందరినీ కూడా అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే టీడీపీ శ్రేణుల్లో ఈ విజయం అనేది పూర్తి స్థాయిలో జోష్ నింపినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో కేవలం 2 స్థానాల్లో గెలిచారు. అయితే మొట్టమొదటిసారిగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒకే పార్టీకి సంబంధించి అందరు అభ్యర్థులు జనసేన పార్టీ గెలిచినప్పటికీ కూడా టీడీపీకి మిత్రపక్షంగానే ఉంది. సో ఒకే ఒక్క పార్టీ మొత్తం సీట్లు గెలుచుకోవటం అనేది ఇదే మొదటిసారి. సో ఆ నేపథ్యంలోనే అత్యుత్సాహం జరిగి కొన్ని ఘటనలు చోటు చేసుకొని కొంత ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV, నరసరావుపేట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.